కాదు. తెలంగాణలో 1 గంట వరకు 40% పోలింగ్ నమోదైంది. అలాగనే ఈ గ్రామీణ జిల్లాలు ఏదైతే ఉన్నాయో భువనగిరి, అలాగనే ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం ఆయా ప్రాంతాల్లో కొంత పర్సంటేజ్ అనేది కొంచెం పెరిగింది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చైతన్యం, ఓటర్లలో ఉన్న చైతన్యం మాత్రం ఎప్పుడు చూసినా మరి ఈ పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో మాత్రం ఇది కదలిక లేకపోవడం ఏంటనేది అసలు అర్థం కావడం లేదు. సో ఇదే విషయంపై మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్లో అందిస్తారు. ఇక పోలింగ్ నమోదుపై మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్లో అందిస్తారు. భవిత, దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉదయం నుంచి కూడా పోలింగ్ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా 10 రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలలో 4వ విడత పోలింగ్ అయితే ఉదయం నుంచి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ 10 రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్ లో మాత్రమే దాదాపు 50% ఓటింగ్ అయితే నమోదైందని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. ఒక ఉప ఎన్నిక, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా దాదాపుగా 1 గంటల ప్రాంతం వరకు మాత్రం కేవలం 40% ఓటింగ్ నమోదని చెప్పేసి వెల్లడించింది. అయితే గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగైందని చెప్పేసి అంటే ఓటింగ్ నమోదు అనేది చాలా ఎక్కువగా నమోదని చెప్పేసి ఈసీ వెల్లడిస్తుంది. అయితే ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ లో 50.18%, భువనగిరిలో 46.49%, చేవెళ్ల 34.56%, హైదరాబాద్ 19.37%, కరీంనగర్ 45.11%, ఖమ్మం 50.63%, మహబూబాబాద్ 48.81%, మహబూబ్ నగర్ 45.84%, మల్కాజ్గిరి 27.69%, మెదక్ 46.72%, నాగర్ కర్నూల్ 45.88%, నల్గొండ 48.48%, నిజామాబాద్ 45.67%, సికింద్రాబాద్ 24.91%, పెద్దపల్లి 44.87%, నిజామాబాద్ 45.67%, వరంగల్ 41.27%, జహీరాబాద్ 50.71% గా లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం అయితే నమోదైంది. అయితే ఏదైతే ఉప ఎన్నిక అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మాత్రం కేవలం 29.03% మాత్రమే ఓటింగ్ నమోదైందని చెప్పేసి కొద్దిసేపు క్రితమే ఒక విడుదల చేసింది. అయితే ముఖ్యంగా ఉదయం నుంచి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే సజావుగా సాగుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ CEO వికాస్ రాజ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడక్కడ మినహాయించి మిగతా అంతా సజావుగా సాగుతుంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా వెంటనే టెక్నికల్ టీమ్ ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిన్న చిన్న ఇష్యూస్ తప్ప మిగతా అంతా సాఫ్ లో కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవి లత ఒక అంటే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిందని చెప్పేసి తన పైన కేసు నమోదైంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా జిల్లాల వ్యాప్తంగా మాత్రం ఒకటి మినహాయించి ఎక్కడ కూడా కేసు నమోదు కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈవినింగ్ 6 o'clock వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా పోలింగ్ సంబంధించినటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 13 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 9,900 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ పోలింగ్ కేంద్రాల్లో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ నమోదైతే చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఎక్కువగా ఓట్ బ్యాంక్ పోలింగ్ అయింది. అదే యథావిధిగా ఎప్పటిలాగానే ఇక్కడ సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ చూస్తుంటే చాలా తక్కువ పోలింగ్ అవుతూ ఉంది. అసలు ఏంటి దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎలక్షన్ కమిషన్ ఎంత చేసినప్పటికీ కూడా ఎందుకు అలాగ స్పందన రావటం లేదు?
ముఖ్యంగా మనము హైదరాబాద్ కు సంబంధించి అంటే గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువ నమోదంటే కారణం చెప్పుకున్నట్లయితే ప్రస్తుతము ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చాలా వరకు హైదరాబాద్ లో సెటిలర్స్ మాత్రమే ఎక్కువగా ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా మంది మనం చూసాం వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో చాలా మంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళ సొంతూర్లకి పయనమయ్యారు. అదొక రీజన్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జిల్లాల వ్యాప్తంగా తెలంగాణ చూసినట్లయితే ఇక్కడ హైదరాబాద్ వాసులందరూ కూడా తెలంగాణ జిల్లాలలో అంటే వాళ్ళ సొంతూర్లలో ఉన్నటువంటి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళినట్టుగా తెలిసింది. దాదాపుగా ప్రతి ఓటర్లు దాదాపుగా ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ లో ఓటు హక్కును కలిగి ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ సొంత నియోజకవర్గాలలో కూడా వాళ్ళ ఓటు హక్కును కలిగి ఉండడంతో ఇక్కడ ఏదైతే ఓటింగ్ సర్వే ఇక్కడ తక్కువగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా అంటే ఎప్పటిలాగానే గ్రేటర్ పరిధిలో మాత్రం తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే నమోదవుతుందని చెప్పేసి మనకి ఇప్పటికి క్లియర్ గా అర్థమవుతుంది. ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఇంకా వీటిలో మాత్రమే ఎక్కువ ఇప్పటివరకు అయితే అంటే 40+ అంటే దాదాపు 50% వరకు కూడా ఓటింగ్ శాతం అయితే నమోదైంది. మిగతా అంతా కూడా కొద్ది మేరకు తక్కువగానే ఓటింగ్ నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా గ్రేటర్ పరిధిలో చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పటిలాగానే మందకొండిగానే జరుగుతుంది. దానికి కేవలం కారణం వచ్చేసి 3 రోజులు వర్ష సెలవులు రావడము, అంతేకాకుండా ఏపీలో కూడా ఎలక్షన్స్ జరుగుతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అందరూ చాలా వరకు ఏపీ వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ అంటే యువత ఈసారి ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొనబోతుంది కాబట్టి మిగతా అంతా కూడా ఎక్కువ వరకు కూడా వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గాల ఓటింగ్ నమోదు చేసుకోవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో ఎక్కువ వరకు బోగస్ ఓట్లు కూడా ఉన్నాయని చెప్పేసి బోగస్ ఓట్లను కూడా వేయడం జరిగిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే చెప్తుంది. ముఖ్యంగా కేవలం హైదరాబాద్ లో తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ నమోదు అవ్వడానికి గల కారణం ఏదైతే ఉంది అంటే అది ఖచ్చితంగా వాళ్ళ సొంత నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ఓటర్కు నమోదు చేసుకోవడం అనేసి మనం చెప్పొచ్చు. అంటే గతంలో కూడా వాళ్ళు ఈ ఈ హైదరాబాద్ సిటీలో ఓటు వాళ్ళు వినియోగించుకొని ఉంటారని చెప్పేసి భావించవచ్చా? అంటే ఈ విధంగా చూస్తే అంటే ఏపీకి సంబంధించిన ఓటర్లు కూడా ఏపీకి వెళ్ళిపోయారు, వాళ్ళ సొంత గ్రామాల్లో అక్కడ ఓటు వేయడానికి వెళ్ళారని చెప్పారు కదా, దాన్ని బట్టి చూస్తుంటే మరి ఇక్కడ బోగస్ ఓటర్లు కూడా గతంలో ఉన్నారని చెప్పేసి మనం భావించవచ్చా? ఖచ్చితంగా ఏదైతే మనము అంటే గతంలో చూసినట్లయితే అంటే ఏపీలో అప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి చాలా వరకు ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం అటు ఏపీతో పాటు ఇక్కడ కూడా ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలోనే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పర్సెంటేజ్ సెటిలర్సే ఉండడం అంటే వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఓటర్ నమోదై ఉండడం ఇక్కడ కూడా ఉండడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం వల్లనే కేవలం వాళ్ళ యొక్క ఓట్లు అనుకునే ఇక్కడ మిస్ అవుతున్నారు. అంటే కేవలం మనకు ఆ ఉద్దేశంతో ఇక్కడ తక్కువ ఓటింగ్ నమోదు అవుతుందని చెప్పేసి వాళ్ళు అధికారులకు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు కూతవేటు దూరంలో ఉన్న చేవేళ్ల ప్రాంతంలో కూడా అక్కడ ఆ సెగ్మెంట్లో కేవలం 1 గంట వరకు 20.35% మాత్రమే నమోదైంది. సో దీన్ని ఎలా చూడాలి? అక్కడ అంటే మన హైదరాబాద్కి ఆనుకొని ఉన్న ప్రాంతం అది, అలాంటిది అక్కడ కూడా తక్కువ ఉన్నది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలతో పోలిస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదైంది. వీటితో పోలిస్తే ఏదైతే మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ కొంచెం బెటర్ గానే ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే చేవెళ్ళ అంటే ఏదైతే ప్రస్తుతం కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సాయంత్రం తర్వాత 4 గంటల తర్వాత ఈ పోలింగ్ సరళి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపు ఇప్పుడు మధ్యాహ్నం వరకే అనుకున్నంత పర్సెంటేజ్ అయితే గతంతో పోలిస్తే మెరుగుపడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. 4 తర్వాత ఈసారి ఇంకా 1 అవర్ ఎక్స్ట్రా పెంచాం కాబట్టి అంటే గత అసెంబ్లీ ఎన్నికలు చూసినట్లయితే 5 గంటల వరకే మనకి పోలింగ్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 6 గంటల వరకు కూడా ఉన్న నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత అంటే దాదాపు 10 గంటల వరకే ఉష్ణోగ్రతలు అత్యధికంగా మండిపోతుండడంతో 4 తర్వాతకే జనాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్ గా అవుతుంది. మనం చూడాలి 4 తర్వాత 4 to 6 మధ్య ఎంతవరకు పోలింగ్ అనేది నమోదవుతుందని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు. ఈసారి ఖచ్చితంగా యువత ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొనబోతుంది. కాకపోతే 4 తర్వాత ఖచ్చితంగా ఎక్కువ మంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పేసి అర్థమవుతుంది. 4 నుండి 6 వరకు అంటే 6 వరకు ఎంత మంది అయినా కూడా వాళ్ళ క్యూ లైన్ లో పోలింగ్ కేంద్రాలలో ఎంత మంది ఉన్నా కూడా ఆఫ్టర్ అంటే 6 తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఓటు హక్కు నమోదు చేసుకునే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా 6 వరకు ఇంకా ఎక్కువ ఓటింగ్ నమోదే అవకాశం ఉండేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అదే సమయంలో చూస్తే మహబూబాబాద్ కానీ, ఖమ్మం
ఈ ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఈ గ్రామీణ జిల్లా సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ కొంచెం గణనీయంగానే పెరిగింది, అంటే 30కి పైగానే పెరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు? మరి నగరానికి అలాగనే ఇటువైపు ఈ గ్రామీణ సెగ్మెంట్స్ని చూస్తుంటే ఓటు బ్యాంకు పోలింగ్ ఎక్కువ అవ్వడానికి కారణం ఏమి ఉండొచ్చు? ఎందుకంటే కొంత అవగాహన సిటీలో ఉన్న ప్రజలకు ఎక్కువగా ఉండాలి. అలాంటిది అక్కడ గ్రామీణ వాతావరణం, అలాగే గ్రామీణ ప్రజలు ఉంటారు, అక్కడ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు. అలాంటిది అక్కడ ఎక్కువ అవడానికి కారణం ఏముండొచ్చు? ముఖ్యంగా ఏదైతే అంటే గతంలో ఎన్నిసార్లు చూసినా కూడా గ్రేటర్ పరిధిలో ఎక్కువ ఓటింగ్ నమోదు కావాల్సింది, ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఎక్కువ అవగాహన ఉండి ఉండాలని చెప్పేసి మనం అనుకున్నప్పటికీ కూడా ఎక్కువ వారికి అంటే జిల్లాల వ్యాప్తంగానే ఎక్కువ వారికి ఓటింగ్ పర్సెంట్ నమోదవుతుంది. అక్కడ ఉన్నంత ఉత్సాహము ఈ గ్రేటర్ పరిధిలో ఏ ఒక్కరికి కూడా కనపడినట్టు కూడా అనిపించదు. ఈసారి కూడా అదే నేపథ్యం కనబడుతుంది. గ్రేటర్ పరిధిలో ఉండడానికంటే కూడా జిల్లాల వారీగా ఎక్కువ వారికి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే నమోదవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ ఏదైనా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడంలో ఏమైనా తగ్గిపోవడం లాంటి ఏమైనా చూస్తాము ఇక్కడ? కాబట్టే ఓటు నమోదు ఇంతసేపు ఇప్పుడు 1 గంట అయినా కూడా ఓటు పోలింగ్ శాతం పెరగకపోవడం కారణమే ఉండొచ్చా? మనం చెప్తున్న రీజన్ అదే. అంటే ఎండాకాలం కావడంతో ఎక్కువ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనాలు ఎవరు ఇప్పుడు మధ్యాహ్నం టైంలో బయటికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అంటే గతంలో దానికన్నా ఎక్కువ పర్సెంటేజ్ నమోదు కావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టాము. అవగాహన ర్యాలీలు నిర్వహించాము, అవగాహన సదస్సులు నిర్వహించాము, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేసాము. ఖచ్చితంగా యువత కావచ్చు, ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాటి ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగానే ఎక్కువగా ఈ ఓటింగ్ నమోదు ప్రక్రియకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈసారి కూడా అదే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా అయితే అంటే గ్రేటర్ పరిధిలో మాత్రం ఎప్పట్లానే మదకొండిగానే సాగుతుంది. ఈసారి అయినా కూడా మెరుగుపడుతుంది అని చెప్పేసి వాళ్ళు భావించినప్పటికీ కూడా ఈసారి కూడా అదే రిజల్ట్ అయితే వాళ్ళు గ్రేటర్ నగరవాసులు చూపించినట్టు పరిస్థితి కనబడుతుంది. చూడాలి 4 తర్వాత అయితే ఎంత నమోదు అవుతుందని మనం వెయిట్ చేయాల్సింది. రైట్ భావిత.